ట్రంప్ ప్రతీకార సుంకాల వల్ల ఆయనకు ఓటేసిన అమెరికా రైతులు నష్టపోతున్నారా? చైనాతో ట్రేడ్ వార్లో నష్టపోయేది అమెరికాయేనా? వలసదారులపై ట్రంప్ తన విధానాన్ని ఏమాత్రం మార్చుకోలేదా? వీసా గడువు ముగిశాక నెల రోజుల్లో అమెరికా నుంచి వెళ్లకపోతే రోజుకు 85,000 రూపాయలు కట్టాలా? ఏమిటి ట్రంప్ వింత పోకళ్ళు? చైనా నుంచి దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు 145% పన్నులు విధించారు డొనాల్డ్ ట్రంప్. చైనా కూడా అమెరికా వస్తువులపై 125% సుంకాలు వేసింది. అమెరికాతో రాజీ పడే ప్రసక్తి లేదని, ఆ దేశానికి చైనా ఎంత దూరమో తమ దేశానికి అమెరికా అంతే దూరమన్న సంగతి తెలుసుకోవాలని చైనా హెచ్చరించింది. అమెరికాకు చైనా ఎగుమతులు చైనాకు అమెరికా ఎగుమతులతో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ. ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటు $300 బిలియన్. ఈ గ్యాప్ ను పూడ్చాలనుకుంటున్నారు ట్రంప్. అయితే అమెరికా నుంచి ఎక్కువగా వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది చైనా. ట్రేడ్ వార్ దెబ్బకు అమెరికాలో సోయాబీన్ పండించే రైతులంతా నష్టపోయే పరిస్థితి. Instituting reciprocal tariffs on countries throughout the world. Reciprocal, that means they do it to us and we do it to them. Very simple, can't get any simpler than that. This is one of the most important days, in my opinion, in American history. It's our declaration of economic independence. For years, hardworking American citizens were forced to sit on the sidelines as other nations got rich and powerful, much of it at our expense. But now it's our turn to prosper, and in so doing, use trillions and trillions of dollars to reduce our taxes and pay down our national debt, and it'll all happen very quickly. With today's action, we are finally going to be able to make America great again, greater than ever before. Happening in our government so appalling and so immoral. I mean, that's really why I feel like I need to be here. I finally reached a breaking point. I couldn't take it anymore. Actually, I probably win the long distance award. I came here from Hawaii. Look at our country. It's embarrassing, like genuinely embarrassing to be like an American right now. అమెరికా వ్యవసాయదారుల్లో ఎక్కువ మంది ట్రంప్కి ఓట్లేసిన వారి. ఇప్పుడు వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర రావడం లేదు. అంతేకాదు, వారి పొలాల్లో తక్కువ కూలీకి పనిచేసే లేబర్ కూడా దొరకడం లేదు. సోయాబీన్స్ అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడం మానేసిన చైనీయులు బ్రెజిల్ నుంచి తెప్పించుకుంటున్నారు. 2010 నుంచి చూస్తే చైనాకు బ్రెజిల్ ఉత్పత్తుల ఎగుమతి 280% పెరగగా అమెరికా ఎగుమతుల్లో మాత్రం మార్పు లేదు. బ్రెజిల్ నుంచి 73% సోయాబీన్ ఇప్పుడు చైనాకే ఎగుమతి అవుతోంది. అమెరికా షాక్ ఇవ్వడంతో చైనా కొత్త స్నేహితులను వెతుక్కునే పనిలో పడింది. ఇందులో భాగంగా లాటిన్ అమెరికా, దక్షిణ అమెరికా దేశాలకు దగ్గరవుతోంది. ఇది వ్యూహాత్మకంగా, దౌత్యపరంగానూ అమెరికాకి ఎదురుదెబ్బే. మరోవైపు అమెరికా వచ్చిన వలసదారులను ట్రంప్ యంత్రాంగం ఇబ్బంది పెడుతూనే ఉంది. అమెరికా వచ్చి చదువుకుంటున్న విద్యార్థులకు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ రద్దు యోచనలో ఉన్నారు ట్రంప్. ఇదే జరిగితే అసలు అమెరికా వెళ్లి ఎందుకు చదువుకోవడం అంటూ ప్రశ్నిస్తున్నారు విద్యార్థులు. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే అమెరికా వెళ్లి చదువుకునే విద్యార్థులకు చదువు పూర్తవగానే దానికి సంబంధించిన పనిలో అనుభవం పొందేందుకు ఇచ్చే ఒక అవకాశం. స్టూడెంట్స్ కి F1 వీసా వచ్చాక చదువు పూర్తయ్యాక 12 నెలల పాటు అమెరికాలో ఉండి ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు. స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు చదివిన విద్యార్థులు 2 ఏళ్లు అమెరికాలో ఉండేందుకు OPT అనుమతిస్తుంది. ఈలోగా మంచి జాబ్ చూసుకుని H1B వీసా పొందవచ్చు. ఈ జాబ్స్ కోసమే చాలా మంది అమెరికా వెళుతుంటారు. ఈ ఫెసిలిటీనే లేకపోతే లక్షలు ఖర్చు పెట్టి అమెరికాలో చదవడం ఎందుకనేది మనవారి ప్రశ్న. అమెరికాలో 2 ఏళ్ల పాటు చదువుకోవాలంటే దాదాపు 50 లక్షల వరకు ఖర్చవుతున్నాయి. 2 ఏళ్లు US లో OPT కింద పనిచేస్తే ఆ అప్పు తీర్చే ఛాన్స్ ఉంది. అయితే ట్రంప్ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. ఇప్పుడు US లో చదువుకుంటున్న వారికి ఈ అవకాశం ఉండాలని కోరుతున్నారు. 2023-24 విద్యా సంవత్సరంలో అమెరికాలో చదువుకునేందుకు 3,31,000 మంది ఇండియన్స్ వెళ్లారు. వివిధ యూనివర్సిటీల్లో వీరంతా చదువుకుంటున్నారు. మరి వీరందరి పరిస్థితి ఏంటన్నదే ఇప్పుడు ప్రశ్న. విదేశీ విద్యార్థుల వల్ల అమెరికాకు 4,30,000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరింది. అయినా ట్రంప్ మాత్రం విద్యార్థులపై, విద్యా వ్యవస్థపై కక్ష సాధించేలా వ్యవహరిస్తున్నారు.